వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే. ఆ ప్లే ఏంటి అంటే మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనమాట. సో ఆ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లిస్ట్ అంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు ఎవరికి ఏమవుతారు, వాళ్ళు ఏంటి, వారి యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది కూడా మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. సో ఇవి తెలిస్తేనే మనకు ఆ స్టోరీ అంతా కూడా ఆ ప్లేలో ఉన్నటువంటి ఆ సీన్స్ అన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పోర్షియా అంటే ఇక్కడ ఎవరు అంటే హెయిరెస్ ఆఫ్ బెల్మోంట్ అనమాట. అంటే పోర్షియా అంటే ఇక్కడ బెల్మోంట్ని శాసించేటువంటి స్త్రీ అనమాట. సో ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడానికి ఉన్నటువంటి యువరాణి బెసానియోని పెళ్లి చేసుకున్న తర్వాత మహారాణి అవుతుందన్నమాట. సో నెరిసా హర్ వెయిటింగ్ జెంటల్ ఉమెన్. ఇంకా నెరిసా ఎవరు అంటే పోర్షియా దగ్గర పనిచేసేటువంటి ఒక స్త్రీ అనమాట. అట్లాగే పోర్షియా తనని ఒక స్నేహితురాల్లాగా భావిస్తూ ఉండేది. బెల్తాజర్ స్టెఫెనో అంటే ఎవరు అంటే వీళ్ళు చాలా నమ్మకంగా పోర్షియాకి పనిచేసేటువంటి సేవకులు అనమాట. సో చాలా నమ్మకంగా తను ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. ఈ బెల్తాజరే పోర్షియా ఆ యొక్క కోర్టు సీన్లో లాయర్గా చేయడం కోసం కావాల్సినటువంటి ఆ లాయర్ క్లోత్స్ కానీ, ఆ లాయర్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్నటువంటి బుక్స్ కానీ డాక్టర్ బెలారియో దగ్గర నుండి పోర్షియా కోసం తీసుకురావడానికి వెళ్ళినటువంటి నమ్మకమైన సేవకుడు ఈ యొక్క బెల్తాజరే అనమాట. ఈ స్టెఫెనో ఎవరు అంటే బెసాని వచ్చాడు అనే విషయాన్ని తెలియజేసేటువంటి ఒక సేవకుడు అనమాట. సో ప్రిన్స్ ఆఫ్ మొరాక్కో, ప్రిన్స్ ఆఫ్ ఆరగన్ వీళ్ళు ఏంటంటే స్యూటర్స్ టు పోర్షియా అనమాట. ప్రిన్స్ ఆఫ్ మొరాక్కో అనేటువంటి ఆయన మొరాక్కో అనేటువంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి ఒక యువరాజు పోర్షియాను వివాహం చేసుకోవాలి అని చెప్పి చాలా ఆశగా వస్తాడు. ఆయన చాలా నల్లగా ఉంటాడనమాట. అయినప్పటికీ సరే పోర్షియాను చేసుకోవడానికి ఏమాత్రం కూడా భయపడకుండా నాకున్నటువంటి ధైర్యాన్ని చూడు, నా లోపల ఉన్నటువంటి రక్తాన్ని చూడు, అది చాలా ఎర్రగా ఉంది, ఎర్రగా ఉన్నటువంటి రక్తాన్ని కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ధైర్యవంతులు. సో ఆ ధైర్యాన్ని బట్టి నేను నిన్ను చేసుకోవడానికి అర్హుణ్ణి అని చెప్పి ప్రిన్స్ ఆఫ్ మొరాక్కో చెప్తాడు. ఆయన గోల్డెన్ క్యాస్కెట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. 3 క్యాస్కెట్స్ ఉంటాయి కదా, గోల్డ్, సిల్వరు, లెడన్ క్యాస్కెట్స్. అందులో ఈయన గోల్డ్ క్యాస్కెట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రిన్స్ ఆఫ్ ఆరగన్ ఏంటి అంటే ఆయన కూడా ఆరగన్ అనేటువంటి ప్రాంతానికి యువరాజు అనమాట. సో ఆయన కూడా చాలా నేను కాకుండా ఇంకా ఎవరు, నేనే పొందుకోగలను, ఈ పోర్షియాని నేనే వివాహం చేసుకోవడానికి అర్హుణ్ణి అని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ సిల్వర్ క్యాస్కెట్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో ఉన్నటువంటి ఒక ఫూల్ని చూసి ఈయన ఇంకొక ఫూల్ అయ్యో నేను ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నన్ను నేనే మూర్ఖుడుగా వీళ్ళకి చూపించుకోవాలి అని చెప్పి అవమానంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట ప్రిన్స్ ఆఫ్ ఆరగన్. యాంటోనియో ఏ మర్చెంట్ ఆఫ్ వెనిస్. అసలు ఈ టైటిల్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క యాంటోనియో అనమాట. ఈయన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. బెసానియో ఏ వెనీషియన్ జెంటల్మెన్ స్యూటర్ టు పోర్షియా. ఈ బెసానియో ఎవరు అంటే చాలా అందంగా ఉండేటువంటి యువకుడు అనమాట. యాంటోనియో యొక్క ప్రాణ స్నేహితుడు. అట్లాగే పోర్షియాని చాలా బాగా ప్రేమించినటువంటి వ్యక్తి అనమాట. కానీ చాలా పేదవాడు. ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే యాంటోనియో దగ్గరికి వెళ్ళిపోయి అతని దగ్గర తీసుకొని వచ్చేవాడు. ఎప్పుడు కూడా అతనికి తిరిగి ఆ డబ్బులు ఇచ్చేవాడు కాదు. మంచి లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయడం కోసం బాగా ఇష్టపడేవాడు. మంచి బట్టలు వేసుకోవడానికి, చాలా సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాడు. మరి పోర్షియా దగ్గరికి ఒక స్యూటర్ లాగా వెళ్ళే అంత గొప్పతనం ఆయనకి లేకపోయినా మంచి బట్టలు కొనుక్కొని ఒక స్యూటర్ లాగా అక్కడికి వెళ్ళి నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అతను చూపించుకోవడానికి, మంచి బట్టలు కొనుక్కోవడానికి యాంటోనియో దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినప్పుడు యాంటోనియో దగ్గర డబ్బులు లేకపోతే వెళ్ళి షైలాక్ని అడిగి సో ఆ డబ్బులు తీసుకొని ఎలాగైతే పోర్షియా దగ్గరికి వెళ్తాడనమాట ఈ యొక్క బెసానియో. సొలానియో అట్లాగే సెలానియో అని కూడా అంటారు. కొన్ని పుస్తకాల్లో సొలానియో అని ఉంది, కొన్ని పుస్తకాల్లో సెలానియో అని ఉందన్నమాట. సెలారినో ఓకే. సో తర్వాత సెలారియో అని ఉంది. గ్రేషియనో, లోరెంజో, లియోనార్డో సర్వెంట్ టు బెసానియో. సెలారినో మనకు ఫస్ట్ సీన్లో వస్తారనమాట. సో వాళ్ళు వచ్చి ఎందుకు యాంటోనియో అంత బాధగా ఉన్నాడు, ఎందుకు అలా చింతిస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ వీళ్ళిద్దరూ స్నేహితులు అనమాట. సో వీళ్ళిద్దరూ కలిపి యాంటోనియోకి స్నేహితులు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నీ బాధ గల కారణం ఏంటి, నువ్వు ఏమన్నా ప్రేమలో పడ్డావా, వ్యాపారాన్ని గురించి కంగారు పడుతున్నావా, ఎందువల్ల నువ్వు ఇలా కంగారు పడుతున్నావు, నీ షిప్స్ మునిగిపోతాయేమోనని భయపడుతున్నావా అని చెప్పి వీళ్ళు యాక్ట్ 1 సీన్ 1లో మనకు కనిపిస్తారు. ఈ గ్రేషియనో ఎవరు అంటే బెసానియోతో పాటు బెల్మోంట్కి పోర్షియాని పెళ్లి చేసుకోవడానికి బెసానియో వెళ్ళేటప్పుడు బెసానియోతో పాటు గ్రేషియనో కూడా వస్తాడనమాట. ఎందుకంటే గ్రేషియనో ఈ పోర్షియా యొక్క బానిస అయినటువంటి నెరిసాని ప్రేమిస్తాడనమాట. ఆమెను వివాహం చేసుకోవడం కోసం గ్రేషియనో కూడా బెసానియోతో పాటు వెళ్తాడు. బెసానియో అతను తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా చెత్త మాట్లాడుతూ ఉంటాడు, ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏం మాట్లాడి తను తీసుకెళ్తే నన్ను కూడా చెడుగా అనుకుంటారేమో అని చెప్పి గ్రేషియనోని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయినా సరే నేను మంచిగా బిహేవ్ చేస్తాను, నేను మంచిగా ఉంటాను, దయచేసి నన్ను తీసుకెళ్ళు, రిలీజియస్ బుక్స్ని పాకెట్లో పెట్టుకుంటాను, బైబిల్ అలాంటి వాటిని తినేటప్పుడు ప్రేయర్ చేస్తాను, నేను మంచిగా ఉంటాను అని చెప్పినప్పుడు ఇంకప్పుడు బెసానియో గ్రేషియనోని కూడా తీసుకెళ్తాడు. గ్రేషియనో నెరిసాని పెళ్లి చేసుకుంటాడు.
మెరిసా ఎవరు అంటే పోర్షియా యొక్క సర్వెంట్ అనమాట. తర్వాత ఈ లొరెంజో ఎవరు అంటే ఇతను కూడా క్రిస్టియన్ అనమాట. సో వీళ్ళందరూ కూడా యాంటోనియో యొక్క స్నేహితులు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. సలారినో, గ్రేషియనో, లొరెంజో, బెసానియో వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అనమాట. ఈ లొరెంజో ఎవరు అంటే షైలాక్ యొక్క కూతురైనటువంటి జెసికాని ప్రేమించినటువంటి ఒక క్రిస్టియన్. ఇతనికి ఏమాత్రం కూడా డబ్బులు ఉండవు. ఏమీ డబ్బులు లేనటువంటి వాడిని ప్రేమించింది అని చెప్పి కూతురు యొక్క ప్రేమను ఏమాత్రం కూడా అంగీకరించడు ఆ యొక్క షైలాక్. అందులో ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే అతని యొక్క ముఖ్యమైన శత్రువైనటువంటి యాంటోనియో స్నేహితుడు ఈ లొరెంజో. ఇంకా ఏంటి అంటే ఇతను క్రిస్టియన్ అని చెప్పి ఈ 3 కారణాలతో జెసికాని ఇచ్చి వివాహం చేయడానికి ఏమాత్రం కూడా షైలాక్ అంగీకరించాడు అనమాట ఈ లొరెంజోకి. లియోనార్డో ఎవరు అంటే ద సర్వెంట్ బెసానియో. లియోనార్డో ఎవరు అంటే బెసానియో దగ్గర చాలా నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నటువంటి సేవకుడు అనమాట. అతనికి కావాల్సినటువంటి బట్టలు తీసుకురావడం, లాన్స్లాట్ వచ్చినప్పుడు అతనికి కొత్త యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పి ఆ యూనిఫామ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా అవి యూనిఫామ్స్ గురించి కాదు కానీ బెసానియో బెల్మౌంట్ వెళ్ళడం కోసం అతను కుట్టించాల్సినటువంటి బట్టల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు లాన్స్లాట్ అమ్మో వీళ్ళు మంచి యూనిఫామ్స్ ఇస్తున్నారు, నేను ఇక్కడే పనిచేయాలి అని చెప్పి లాన్స్లాట్ అపార్థం చేసుకుంటాడనమాట. షైలాక్ ఏ జూయిష్ మనీ లెండర్ ఇన్ వెనిస్. ఈ షైలాక్ ఎవరు అంటే ఎవరికి డబ్బు అవసరమైనా సరే వడ్డీతో పాటు డబ్బులు ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఈయన యూదుడు. వీళ్ళందరూ కూడా క్రైస్తవులు, ఈయన యూదుడు అనమాట. సో అందువల్ల ఎప్పుడు వీళ్ళకి యుద్ధమే. కలిసి మాట్లాడుకోవడం, ప్రేమించుకోవడం అనేటువంటిది చాలా తక్కువ. ఎప్పుడు గొడవలు ఆడుకోవడం, విమర్శించుకోవడం. షైలాక్ ఎవరిని ఏమనడు కానీ ఎక్కువ యాంటోనియో ఈ యొక్క క్రైస్తవులు అనేటువంటి మిగతా వారే ఇతన్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇతను కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా నేను వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి అని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి డబ్బులు వడ్డీకి ఇచ్చేటువంటి వ్యక్తి అనమాట. ఈయన యొక్క పని అది. ఆయన వెనిస్లో చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. ఈ షైలాక్ కూడా చాలా ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇస్తాడనమాట. జెసికా హిస్ డాటర్. మరి జెసికా ఏమో ఈయనేమో చాలా పిసినారోడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ జెసికా ఏమో చాలా లావిష్ అనమాట. అంటే చాలా డబ్బుల్ని చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తుంది అనమాట. సో వాళ్ళ ఆవిడ షైలాక్ భార్య లియా అనేటువంటి ఆవిడ అతనికి వివాహం సమయంలో ఇచ్చినటువంటి ఉంగరాన్ని కూడా జెసికా బయటకు వచ్చేసేటప్పుడు లొరెంజోని వివాహం చేసుకోవడానికి అతని దగ్గర నుండి కొన్ని డబ్బులు తీసుకొచ్చేసి, డ్యూకెట్స్ తీసుకొచ్చేసి, కొన్ని జ్యువెల్స్ తీసుకొచ్చేసి, షైలాక్ అతని భార్యకి ఇచ్చినటువంటి ఉంగరాన్ని కూడా తీసుకొచ్చేసి, సో ఆ ఉంగరాన్ని ఇచ్చేసి అనమాట ఒక కోతిని కొనటం కోసం. అంత ఎలా పడితే అలా ఉంటుంది. లొరెంజోని ప్రేమించింది. అతని కోసం వాళ్ళ నాన్నకి తెలియకుండా లేచిపోయి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ట్యూబల్ అంటే ఎవరు అంటే అనదర్ జూయిష్ మనీ లెండర్. ఈ ట్యూబల్ షైలాక్కి చాలా దగ్గరి స్నేహితుడు. ఇతను కూడా ఒక యూదుడు అనమాట. సో ఇతను కూడా డబ్బులు వడ్డీకి ఇస్తాడనమాట. ఈ ట్యూబల్ కూడా డబ్బులు వడ్డీకి ఇస్తాడు. అందుకని వాళ్ళిద్దరు కూడా స్నేహితులు. ఈ ట్యూబలు, జెసికా, షైలాక్ తప్ప ఇంకా ఎవరు యూదులు అనేటువంటి వారు మన యొక్క ప్లే మొత్తంలో అసలు కనిపించరు. లాన్స్లాట్ గొబ్బో ఏ సర్వెంట్ టు షైలాక్ అండ్ లేటర్ టు బెసానియో. ఈ లాన్స్లాట్ గొబ్బో అనేటువంటి వాడు షైలాక్ దగ్గర చాలా సంవత్సరాల నుండి, అతని యొక్క బాల్యం దగ్గర నుండి వాళ్ళ నాన్నగారు షైలాక్ దగ్గరే వదిలేస్తాడనమాట. ఆ షైలాక్ దగ్గర పనిచేస్తూనే ఉంటాడు. షైలాక్ ఏంటి అంటే ఎప్పుడు చూసినా పాప లాన్స్లాట్ గొబ్బోని తిడతానే ఉంటాడు. అరే నువ్వు తినడానికైతే బోల్డని తింటావు, పని చేయడానికి మాత్రం నత్తనడకలాగా నడుస్తావు, ఎంత బద్దకస్తురువో, నీకు అసలు ఒళ్ళే వంగదు అని చెప్పి పద్దాక తిడతానే ఉంటాడు. ఫుడ్ అస్సలు పెట్టేవాడు కాదనమాట. తినడానికి ఆహారాన్ని చాలా తక్కువ శాతం పెట్టేవాడు. అందులో ఇతనేమో యూదుడు, ఆ లాన్స్లాట్ గొబ్బో ఏమో క్రిస్టియన్ కాబట్టి సో అక్కడ కూడా గొడవలు వస్తూనే ఉండేవి అనమాట. అయినా పాప లాన్స్లాట్ గొబ్బో ఏం మాట్లాడేవాడు కాదు. ఒకరోజు మాత్రం ఆలోచించుకుంటాడు, నేను ఇక్కడ ఉండడం కంటే చక్క బెసానియో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నేను ఉంటే బాగుంటుంది, బెసానియో దగ్గర నేను పనిచేస్తాను. బెసానియో అయితే వాళ్ళ యొక్క సేవకులను చాలా బాగా చూస్తున్నాడంట, మంచి యూనిఫామ్స్ ఇస్తున్నాడంట, నేను వెళ్ళి అక్కడే పనిచేస్తాను, ఆయన దగ్గర అయితే నేను హ్యాపీగా ఉండొచ్చు, నా కడుపు నిండా అన్నం కూడా పెడతాడు అని చెప్పి చాలా ఆశపడతాడు. కానీ తెలియని విషయం ఏంటి అంటే అసలు బెసానియోకే డబ్బులు లేవు. ఆయన యాంటోనియో దగ్గర తీసుకుంటాడు. మోసపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. షైలాక్ దగ్గర నుండి వెళ్ళిపోయి బెసానియో దగ్గర పనిచేయాలి అనుకుంటాడు. ఓల్డ్ గొబ్బో లాన్స్లాట్స్ ఫాదర్. ఈ ఓల్డ్ గొబ్బో ఎవరు అంటే లాన్స్లాట్ వాళ్ళ యొక్క నాన్నగారు అనమాట. సో ఆయనకి పాపం హాఫ్ బ్లైండ్ అనమాట. శాండ్ బ్లైండ్ అంటే హాఫ్ బ్లైండ్, కొంచెం మాత్రమే అతని కళ్ళు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సొంత కొడుకుని చూసి కూడా ఆయన గుర్తుపట్టడు. అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ ఏంటి అంటే మన సొంత నాన్నగాపోయినా సరే ఎవరినైనా సరే తండ్రి అన్నట్టుగా పిలవడం, ఒక ఫాదర్ అన్నట్టుగా పిలవడం అనేటువంటిది వారి యొక్క సాంప్రదాయం. అందుకని లాన్స్లాట్ గొబ్బో వచ్చి వాళ్ళ నాన్నగారిని నాన్నగారు అన్నట్టుగా పిలుస్తాడనమాట. కానీ తన సొంత కొడుకుని అతను గుర్తుపట్టలేకపోతాడు. ఎందుకంటే ఎప్పుడో వదిలేశాడు ఆ షైలాక్ దగ్గర, ఇంతవరకు అతన్ని చూడలేదు, అతన్ని తాకలేదు. సో అందుకని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటాడనమాట. నా కొడుకు కూడా నీకులాగే ఉంటాడయ్యా, నా కొడుకు ఒక పని చేసేటువంటి వాడు, షైలాక్ అనేటువంటి ఆయన ఇంట్లో పనిచేస్తున్నాడు. షైలాక్ అనేటువంటి మాస్టర్, షైలాక్ ఇల్లు ఎక్కడుందో చెప్తావా అంటే
ఇతనేమో ఇతన్ని గొప్ప చేసుకుంటూ నన్ను కూడా మాస్టర్ అని పిలవాలి అనే ఉద్దేశంతో మాస్టర్ లాన్స్లాట్ అంటాడు. నా కొడుకు మాస్టర్ లాన్స్లాట్ కాదండి, సర్వెంట్ లాన్స్లాట్. నా కొడుకు అంత లేదు, అతను లేనివాడు, సో అతను పని చేసుకునేటువంటి వాడు అని చెప్పి చెప్తా ఉంటాడనమాట. ఈ ఓల్డ్ గొప్పో ఏం చేస్తాడు అంటే డిష్ ఆఫ్ డౌస్ అనమాట. అంటే ఏంటి అంటే చక్కగా పావురాలని ఆ మాంసాన్ని చక్కగా వండి దాన్ని ఫ్రై లాగా చేసుకొని ఒక బుట్టలో పెట్టుకొని తీసుకొస్తాడు. ఎవరి కోసం అంటే డిష్ ఆఫ్ డౌస్ అనమాట. అది ఎవరి కోసం అంటే షైలాక్ కోసం. ఇంతకాలం నా కొడుకుని చక్కగా పనిలో ఉంచుకొని బాగా చూశాడు అనే ఉద్దేశంతో వాటిల్ని షైలాక్ ఇద్దామని చెప్పి తీసుకొస్తూ ఉంటాడనమాట. షైలాక్ ఇల్లు ఎక్కడ ఉందో అని చెప్పి తన కొడుకుని అడుగుతాడు. నేను నీ కొడుకునే అని చెప్తా ఉన్నా సరే ఇంత గడ్డాలు మీసాలు వచ్చేసి నా కొడుకేనా అని చెప్పి అతను అవాక్ అవుతాడు. నేను నీ భార్య యొక్క కొడుకుని అని చెప్పి చెప్తాడనమాట. సో ఎప్పుడైతే నీ భార్య యొక్క కొడుకుని అని చెప్పినప్పుడు ఆయనకి కొంచెం అర్థం చేసుకొని ఓకే నువ్వు నా కొడుకువేనా అని చెప్పి అనుకొని సరే నేను ఇంకా షైలాక్ దగ్గర పనిచేయాలనుకోవట్లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నేను బెసానియా దగ్గర పనిచేస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నాతో పాటు రా, వచ్చి బెసానియాతో మాట్లాడు, నేను అక్కడే పనిచేస్తానని చెప్పి అతనికి చెప్పు అని చెప్పి తీసుకెళ్తాడు. ఇద్దరు కలిసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఒక మాట చెప్పి చివరిగా ఆ పని అనేటువంటిది బెసానియోకేమో అర్థం కాదు. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి, చెప్పాలనుకున్న విషయాన్ని సరిగా చెప్పండి అని చెప్పి బెసానియో కూడా కొంచెం కసురుకుంటాడనమాట. చివరికి ఎలాగైతే లాన్స్లాట్ గొబ్బోని బెసానియో తన దగ్గర పనిచేయడానికి తీసుకుంటాడు. నువ్వు ఆ రిచ్ జ్యూను వదిలేసి నా దగ్గర పనిచేయడం కోసం వస్తున్నావు అని చెప్పి కూడా బెసానియో అంటాడు. సెలారియో ఏ మెసెంజర్ ఫ్రమ్ వెనిస్. ఓకే, ఈ సెలారియో ఏం చేస్తాడు అంటే వెనిస్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని చేరవేయడం కోసం వస్తాడనమాట. జైలర్ అక్కడ మరి యాంటోనియోని జైల్లో వేస్తారు. కొంత సమయం ఆయన జైల్లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి వాడనమాట. ఆయనే ఆ యొక్క జైలర్ అనమాట. కూడా చాలా పొలైట్గా యాంటోనియోతో మాట్లాడుతుంటే షైలాక్ వచ్చి బాగా విసిగించి కోపగిస్తూ అతన్ని కవ్విచ్చే విధంగా యాంటోనియోని మాట్లాడతాడు. వీడు ఒక ఫూలు, వీడు ఇంట్రెస్ట్ని చాలా తక్కువకి ఇస్తాడు, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించేస్తాడు, వీడు ఇప్పుడు ఎట్లా వాడి ప్రాణాన్ని కాపాడుకుంటాడో చూద్దాము అని చెప్పి జైలర్ నువ్వు ఎందుకు అంత పొలైట్గా మాట్లాడుతున్నావు, వాడు ఏదేదో చెప్పి నిన్ను మోసం చేస్తాడు, వాడు నమ్మొద్దు అది ఇది అని చెప్పి ఈ షైలాక్ జైలర్తో మాట్లాడతాడు అనమాట. డ్యూక్ ఆఫ్ వెనిస్. తర్వాత ఇక్కడ కోర్ట్ సీల్లో ఉన్నటువంటి డ్యూక్ అనమాట. అతను కూడా షైలాక్ని బ్రతిలాడతాడు, దయచేసి యాంటోనియో ఒక పౌండ్ ఆఫ్ ఫ్లెష్ తీసుకోకు, అట్లా మాంసాన్ని శరీరంలోని కోస్తే దాదాపుగా 1 కేజీ వరకు వ్యక్తి చనిపోతాడు, రక్తం అనేటువంటిది కారిపోయి అతను చచ్చిపోతాడు, నువ్వు అట్లాగా చేయకు షైలాక్, నీ జీవితాన్ని మార్చుకో, ఇన్నాళ్ళు అందరూ నువ్వు చెడ్డవాడు అన్నారు, ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని నా మంచిగా ఉండు అని చెప్పి చెప్తారు. ఫిషోస్ ఆఫ్ వెనిస్ అంటే వెనీస్ అనేటువంటి ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మనుషులు అనమాట. సో అండ్ సర్వెంట్స్ అట్లాగే పనిచేసేటువంటి వారు చాలామంది ఉంటారు, తర్వాత అటెండెన్స్ ఉంటారు, సహాయం చేసేటువంటి వారు గుమాస్తాలు, తర్వాత ఫాలోవర్స్ ఉంటారు, మరి వారితో పాటు వచ్చేటువంటి వారు. అంటే ఇప్పుడు ప్రిన్స్ ఆఫ్ మొరాకో రాజుగారు వచ్చేటప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు కదా, ఆయన ట్రైన్తో వస్తాడు. ట్రైన్ అంటే ఇక్కడ నిజంగా ట్రైన్ కాదు కానీ ఆయన వెనకాల ఒక 20 మంది వస్తారు. మరి రాజుగారు వస్తున్నారు అంటే యువరాజు గారు వస్తున్నారు అంటే ఆయన వెనకాల చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళు అనమాట. తర్వాత మెసెంజర్స్, వార్తలు చారవేసేటువంటి వారు, మరి తర్వాత మ్యూజిషియన్స్. మరి రాజుగారు బెసానియో రాజు అవగానే ఒక మంచి సంగీతం అనేటువంటిది వాళ్ళు చక్కగా వాయిస్తూ ఉంటారనమాట. ఇంకా చూసినట్లయితే మరి క్యాస్కెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మ్యూజిక్ని ప్లే చేస్తారు, ఓడిపోయినప్పుడు ఒక మ్యూజిక్ని ప్లే చేస్తారు, ఆ చివరికి నైట్ వారు ఎంజాయ్ చేసేటప్పుడు వారి వివాహాలన్నీ కూడా అయిపోయినప్పుడు అన్ని మ్యూజిక్స్ని కూడా ప్లే చేసేటువంటి మ్యూజిషియన్స్ కూడా ఉంటారనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ మ్యూజిక్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.